ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అమ్మవారు సాత్విక రూపంలో లలితా త్రిపుర సుందరి గాను, నవదుర్గా రూపంలో కూష్మాండగాను దర్శనమిస్తుంది. ఈ అలంకారాల ప్రత్యేకత, విశిష్టత గురించి ఓం శక్తిలో పరిశీలిద్దాం. సాత్విక రూపమైన లలితా త్రిపుర సుందరి దేవిని ద్వాదశ రాశుల వారు ఏ పుష్పాలతో పూజించాలి, ఏ నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ చవితి పూర్తిగా ఉంది. వారం భానువారం లేదా ఆదివారం. నక్షత్ర విశాఖ. రాత్రి 9:58 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈ వారంలో ముఖ్యమైన రోజులు తెలుసుకుందాం. అక్టోబర్ 8 మంగళవారం తిరుమల శ్రీవారి గరుడోత్సవం. అక్టోబర్ 9 బుధవారం సరస్వతి పూజ, దేవి త్రిరాత్రి వ్రతం. అక్టోబర్ 10 గురువారం దుర్గాష్టమి. అక్టోబర్ 11 గురువారం మహానవమి. అక్టోబర్ 12 శనివారం విజయదశమి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగింపు. షిర్డీ సాయి సమాధి ఉత్సవం. ఈ వారం గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో కొనసాగుతుంది. కుజ సంచారం మిథున క్షేత్రంలో కొనసాగుతుంది. రవి కేతువుల సంచారం కన్యాక్షేత్రంలో, బుధ సంచారం కన్యాక్షేత్రంలో మరియు తులాక్షేత్రంలో, శుక్ర సంచారం స్వక్షేత్ర స్థితి తులాక్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి కుంభక్షేత్ర స్థితి స్వక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా, గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. ధనస్థానంలో ఆర్థిక విషయాలు బాగా కలిసి వస్తాయి. కుజ సంచారం కూడా అత్యంత అనుకూలం. తృతీయ స్థానంలో పరాక్రమాన్ని పెంపొందింపజేసుకుని తద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించేటువంటి అవకాశాలు మెండుగా లభిస్తాయి. శని సంచారం లాభస్థితిలో అత్యంత అనుకూలం. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. కేతు సంచారం, రవి సంచారం కూడా షష్ఠస్థానంలో అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. కోర్టు సంబంధిత కార్యకలాపాలు కలిసి వస్తాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మేషరాశి వారు లలితా త్రిపుర సుందరి దేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. ఈ వారం మేషరాశి వారు ఓం శ్రీ లలితాదేవి నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా గెలుపు లభిస్తుంది. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంటుంది. కుజ సంచారం కూడా అత్యంత ప్రతికూలం. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. మానసిక క్లేశాలు పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని కూడా చవిచూస్తారు. రవి సంచారం, కేతు సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. ఆలోచన సంపత్తి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూలత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. రాహు సంచారం మాత్రం అత్యంత అనుకూలం. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సాధ్యపడతాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు లలితా త్రిపుర సుందరి దేవిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ఈ వారం వృషభ రాశి వారు ఓం శ్రీ శివకామేశ్వరి నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పాటించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. సంభాషణ రుచిస్తాయి.
ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కుజ సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రవి సంచారం అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ కేతువు, ఆకస్మిక వివాదాలు తలెత్తుతాయి. సమస్యలు, జటిలమైనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. శని సంచారం సామాన్యం, రాహు సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా దగ్గరవుతాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ప్రతి పని పదే పదే ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చేపట్టడం ద్వారా మాత్రమే అనుకూలత సాధ్యపడుతుంది. విద్యార్థులకి క్రమశిక్షణ కొనసాగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు వేధిస్తాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు లలితా త్రిపుర సుందరి దేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ వారం మిథున రాశి వారు ఓం శ్రీ మహా చండికాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం లాభస్థానంలో అత్యంత అనుకూలం. కుజ సంచారం ప్రతికూలంగా ఉంది. రవి సంచారం, కేతు సంచారం అత్యంత అనుకూలం. తృతీయ స్థానంలో సామర్థ్యాన్ని పెంపొందింపచేస్తుంది, ధైర్యాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు, ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా కూడా పొందగలుగుతారు. శని సంచారం అష్టమ స్థానంలో అత్యంత ప్రతికూలతని కలిగిస్తుంది. మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు. రాహు సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. అనుకూల పరిస్థితులు మహిళలు పొందగలుగుతారు. మనోవ్యాధికి గురయ్యేటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి. ఆర్థిక విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు లలితా త్రిపుర సుందరి దేవిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా శ్రమతో కూడిన విజయాలు పొందగలుగుతారు. ఈ వారం కర్కాటక రాశి వారు ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి అయిన అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రవి సంచారం, కేతు సంచారం ప్రతికూలంగా ఉంది. బుధ సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. శుక్ర సంచారం సామాన్యం. ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా లభిస్తాయి. బృహస్పతి సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కసారి ప్రతికూలతను పెంచుతాయి. రాహు సంచారం కూడా అష్టమ స్థానంలో ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు, ప్రయాణాల విషయంలో తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి శుభ పరిణామాలు కొనసాగుతాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో నేర్పరితనం తప్పనిసరి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి తీసుకోవటం శ్రేయస్కరం, క్షేమదాయకం. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు సింహరాశి వారు లలితా త్రిపుర సుందరి దేవిని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆధిక్యతతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం సింహరాశి వారు ఓం శ్రీ దుర్గా శక్తి రూపిణ్యై నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా వేగవంతమైనటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం భాగ్యస్థానంలో అత్యంత అనుకూలం. శుభ ఫలితాల్ని కలిగిస్తుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుజ సంచారం రాజ్యస్థితిలో అత్యంత అనుకూలం. ఉద్యోగ వ్యవహారాలు కలిసి వస్తాయి. పైవారు మెప్పును పొందగలుగుతారు. ఆర్థిక విషయాల్లో కూడా అనుకూలత సాధించగలుగుతారు. రవికేతు సంచారం ప్రతికూలతని పెంచుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. చంద్ర సంచారం అలాగే శుక్ర సంచారం కూడా అనుకూలంగా ఉన్నాయి. షష్ఠ స్థానంలో శని యొక్క సంచారం కూడా బలాన్ని కలిగిస్తుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు లలితా త్రిపుర సుందరి దేవిని మందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈ వారం కన్యారాశి వారు ఓం శ్రీ మహాగౌరి అయిన అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుక్ర సంచారం అనుకూలం. బృహస్పతి సంచారం అత్యంత ప్రతికూలం. అష్టమ స్థితిలో కురువంతు ప్రాణ సంకటం.
ప్రతి పని పీకల మీదకి తీసుకొచ్చేటువంటి సంఘటనలు ఉంటాయి, కాబట్టి ఎదుర్కోవాల్సి వస్తుంది. కుజ సంచారం సామాన్యం. ఆర్థిక విషయాలు, భూ సంబంధిత లావాదేవీల విషయంలో కొంతవరకు యోగిస్తాయి. రవి సంచారం ప్రతికూలంగా ఉంది. కేతు సంచారం అత్యంత అనుకూలం. రాహు సంచారం కూడా ధైర్య సాహసాలను పెంచుతుంది. శని సంచారం ప్రతికూలతని కలిగి ఉంది, కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తలు వహించాలి. మొండితనం, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు తులారాశి వారు లలితా త్రిపుర సుందరి దేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈ వారం తులారాశి వారు ఓం శ్రీ సరస్వత్యే నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థిక పరంగా, విద్యాపరంగా లభిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతి లభిస్తుంది. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం సప్తమ స్థితిలో ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. కుజ సంచారం అష్టమ స్థానంలో ప్రమాదాలని కలిగిస్తుంది. రవి సంచారం, కేతు సంచారం అత్యంత అనుకూలం. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఉద్యోగపరంగా చేపట్టగలుగుతారు, మెప్పును పొందగలుగుతారు, గెలుపు సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కూడా పొందగలుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సావధానంతో కూడినటువంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి ముఖ్యంగా అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు లలితా త్రిపుర సుందరి దేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి మిరియాల అన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈ వారం వృశ్చిక రాశి వారు ఓం శ్రీ బాలా త్రిపుర సుందర్యై నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈ వారం ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే షష్ఠ స్థానంలో బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. ఆకస్మిక సమస్యలు, ఆరోగ్యపరంగా ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. సప్తమ స్థానంలో కుజుడు ద్వారా విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. స్నేహితులతోటి విరోధాలు కూడా తలెత్తేటువంటి సంఘటనలు ఉంటాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. రవి సంచారం ఈ వారం అంతా కూడా అనుకూలం. ఉద్యోగ వ్యవహారాల్లో గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కేతు సంచారం ద్వారా మోసపూరిత వాతావరణం ఉంటుంది. ఇతరులచే మోసగింపబడేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. శని సంచారం తృతీయ స్థానంలో అనుకూలతని కలిగిస్తుంది. మానసిక ధైర్యాన్ని పెంపొందింపచేస్తుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు లలితా త్రిపుర సుందరి దేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి బెల్లపు అన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రుభీతి పోతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు లభ్యమవుతాయి. ఈ వారం ధనుస్సు రాశి వారు ఓం శ్రీ సిద్ధిదాత్రి దేవి నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆనందకర వాతావరణం ఆహ్వానించగలుగుతారు. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. పంచమ స్థానంలో అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కలిగి ఉంటారు. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. యోగ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించి విజయాలు కూడా సాధించగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. విచక్షణ జ్ఞానం పెరుగుతుంది, తద్వారా సత్ఫలితాలు పొందగలుగుతారు. షష్ఠ స్థానంలో కుజ సంచారం కూడా అనుకూలం. శత్రువులపై విజృంభించగలుగుతారు. భాగ్యస్థానంలో రవి కేతువుల సంచారం ప్రతికూలంగా ఉంది. శుక్ర సంచారం కూడా ప్రతికూలతని కలిగిస్తుంది. ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది, కాబట్టి ఆర్థిక విషయాల్లో ఆలస్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వికటించినప్పటికీ, విముఖతను కలిగించినప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా సమాంతరంగా పెంపొందింపచేసుకోగలుగుతారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మకర రాశి వారు లలితా త్రిపుర సుందరి దేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు లాభిస్తాయి. ఈ వారం మకర రాశి వారు ఓం శ్రీ రాజరాజేశ్వరి నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. బృహస్పతి సంచారం, అర్ధాశ్రమ బృహస్పతి మానసిక క్లేశాలని కలిగిస్తాడు, ప్రతికూలతని పెంచుతుంది. కుజ సంచారం కూడా సామాన్యం,
పిల్లల ద్వారా ప్రతికూల ప్రభావం ఉంటుంది, సమస్యలు వెలుగులోకి వస్తాయి. రవి కేతువుల సంచారం అష్టమ స్థానంలో అత్యంత ప్రతికూలతని కలిగిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు కార్యక్రమాలు పనికిరావు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని తద్వారా కార్యక్రమాలు చేపట్టడం క్షేమదాయకం, లాభదాయకం. ఆకస్మిక ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు లలితా త్రిపుర సుందరి దేవిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఈ వారం కుంభరాశి వారు ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా విజయాలు సాధ్యపడతాయి. ఈ వారం మీన రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. కుజ సంచారం కూడా అత్యంత ప్రతికూలతని కలిగిస్తోంది. రవి సంచారం, కేతు సంచారం సప్తమ స్థానంలో. జన్మ రాహు ప్రతికూలతని, ఆరోగ్య ప్రతికూలతని కలిగిస్తాడు, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఏలినాటి శని ప్రభావం కూడా అధికంగా ఉంది. మెరుగైనటువంటి అవకాశాలు చివరి నిమిషంలో పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందలేకపోతారు. వ్యాపార రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. పోటీతత్వం పెరుగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మీన రాశి వారు లలితా త్రిపుర సుందరి దేవిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పానకం, బుడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి సమర్థత పొందగలుగుతారు. ఈ వారం మీనరాశి వారు ఓం శ్రీ నవదుర్గాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు యోగించాలని, కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసి విజయాలు సాధించాలని, అవరోధాలు, విఘ్నాలు, జాప్యాలు వంటి దూరం కావాలని, అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని ఆర్థిక విషయాలు పొందాలని దేవీ నవరాత్రుల సందర్భంగా లలితా త్రిపుర సుందరి దేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. ఈరోజు దసరా శరన్నవరాత్రుల్లో 4వ రోజు జగన్మాత సౌమ్య రూపంలో లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో కూష్మాండాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. లలితా త్రిపుర సుందరి అనుగ్రహం కలగాలంటే శ్రీ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అనే మంత్రాన్ని దీపారాధన చేశాక పఠించటం, లలితా అమ్మవారి అనుగ్రహం కోసం పులిహోర పాయసాన్న నైవేద్యంగా సమర్పించడం ద్వారా లలితా పరమేశ్వరీ దేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు లలితా సహస్రనామ పారాయణ చేసిన, శ్రీచక్రార్చన ప్రత్యేకంగా చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈరోజు జగన్మాత శాక్తేయ రూపంలో కూష్మాండాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ కూష్మాండాదేవి అలంకారంలో అమ్మవారు అష్టభుజాలను కలిగి ఉండి రకరకాల ఆయుధాలను ధరించి ఉంటుంది. కూష్మాండాదేవి అనుగ్రహం కలగాలంటే అమ్మవారి అలంకారాన్ని దర్శనం చేసుకోవటం, కూష్మాండాదేవికి సన్నజాజి పూలను సమర్పించటం, కూష్మాండాదేవికి అల్లంగారెలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా కూష్మాండాదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నవరాత్రి వేడుకలు ఆనంద గీతికల్ శుభదాత్రిని మహిమ పాడుతాము. బహువిధంబుల నిన్ను మా కనక దుర్గా పూజించి కీర్తించి వేడుతాము. అమ్మవారు అయ్యవారితో కలిసి ఉంటుంది అన్న మాటని మీరు బహుజాగ్రత్తగా గమనించాలి. కలిసి ఉంటుంది అంటే రెండుగా ఉండి ఒకటైనది కాదు, ఒకటిగా ఉండి రెండు కానిది అని అర్థం చేసుకోవాలి. ఒక ఉదాహరణకి నేను పాలు అన్నాను అనుకోండి, పాలకి తెలుపు ఎప్పుడు వచ్చింది ఆ ప్రశ్న ఉండదు. పాలంటేనే తెలుపు, పాలు తెల్లగా అయినవి ఉండదు. పాలు అన్నప్పుడే తెల్లగా ఉన్నాయి. పాల నుండి తెలుపుని విడదీయగలవా? సాధ్యం కాదు. దీపము, దీపములకు కాంతి ఎప్పుడు వచ్చింది ఆ ప్రశ్న ఉండదు. దీపము అన్నప్పుడే అగ్ని శిఖ కాంతి కలిసి ఉన్నాయి. ఇప్పుడు దీపము నుండి కాంతిని వేరు చెయ్యగలవా? చెయ్యలేవు. వజ్రము అని నేను అన్నాను అనుకోండి, వజ్రము యొక్క కాఠిన్యము, ఈ రెండు వేరువేరు కావు. వజ్రము కాఠిన్యాన్ని ఎప్పుడో సంతరించుకోవడం కాదు. వజ్రం ఎప్పుడుందో కాఠిన్యం అప్పుడే ఉంది. వజ్రము నుండి వజ్రము యొక్క కాఠిన్యాన్ని వేరు చేయగలవా? చేయలేవు. వజ్రం వజ్రీన భిన్నయేత్, వజ్రము చేతనే బదలవుతుంది.
కాబట్టి అవి రెండూ ఎప్పుడూ కలిసి ఉంటాయి. అలా కలిసి ఉంటేనే లోకమునకు ఉపయోగము, లేకపోతే దానికి ఉపయోగం ఉండదు. దానినే శివశక్తులు కలిసి ఉండుట అని పిలుస్తారు. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే అవి రెండూ ఎప్పుడు కలిశాయన్న మాట రాదు. రెండుగా ఉండి ఒకటి కానిది, ఒకటి రెండుగా చేయబడనిది. ఇంకొకలా మాట్లాడాలంటే అసలు అలా రెండూ కలిసి ఉండకపోతే ఉపయోగము కానిది. అది శివం. ఒక కారు ఉంది, దానికి హార్స్ పవర్ లేదు, అది పరిగెత్తదు, ఏమిటి ఉపయోగం? ఇప్పుడు దాన్ని కారు అని ఎవరన్నా పిలుస్తారా? దాన్ని ఎవరన్నా వాడుకుంటారా? అది పేరుకి కారు, అది ఎందుకు పనికిరాదండి అంటారు. ఆ వస్తువునకు ప్రయోజనము దానికి ఉండవలసినటువంటి శక్తితో కలిసి ఉంటే, అందుకనే హార్స్ పవర్ అంటాడు, ఆశ్విక శక్తి. ఆ కారు యొక్క పరిగెత్తగలిగిన శక్తి, కారు అభిన్నము, రెండూ ఒకటే. కారు నుండి పరిగెత్తే శక్తి నువ్వు బయటికి రా అంటే రాదు. అందుకే అవి రెండు కలిసి ఉండి ఉపయుక్తములవుతూ ఉంటాయి తప్ప అసలు అవి రెండుగా ఉండి ఒకటి కానివి, ఒకటై ఉండి రెండుగా చేయబడనివి, రెండు కలిసి ఎప్పుడూ ఒకటిగా ఉండి ఉపయుక్తమైనవి అవి శివశక్తులు. ఇప్పుడు అటువంటిది కాబట్టే మళ్ళీ కలిసిపోయినప్పుడు ఇక శివశక్తులని రెండు ఉండవు, శివా అయిపోతుంది. శివ పరమశివుడు, శివా అమ్మవారు. ఇంకా మళ్ళీ వేరు పేరు ఉండదు, ఆ పేరులో దీర్ఘం చేతనే ఇద్దరు కలిసిపోయి ఉండిపోతారంతే. అలా ఉంటేనే ఉపయుక్తము. ఇప్పుడు నేను శర్వ క్షితిస్వరూపుడైనటువంటి పరమశివుడు అన్నాను అనుకోండి, అమ్మవారు అందులో ఎక్కడుందండి అని ప్రత్యేకం పేరు ఉండదు. శర్వాణి, శర్వుని భార్య శర్వాణి. పరమశివుడు భూమిగా ఉన్నాడు అన్నప్పుడు పరమశివుడు భూమిగా ఏం చేశాడో అదే అమ్మవారు. లేదు ఇంకా మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే కారు యొక్క పరిగెత్తగలిగిన శక్తి, అమ్మవారిని శక్తిగా చెప్తాం కాబట్టి ఈ భూమిగా ఉందనుకోండి, ఈ భూమి ఉంటే ఏమిటి ప్రయోజనాలు, ఈ భూమి ఉంటే ఏవి ప్రయోజనాలు అని చెప్పబడతాయో అవన్నీ అమ్మవారు. ఇది ఋషి యొక్క దర్శనం, ఇది భారతీయ దర్శనము అని పిలుస్తారు.